హాయ్ వ్యూవర్స్, ఎలా ఈ వీడియో స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే మా మిత్రుడు ఆర్జే శివ్ తాను పెట్టిన మీమ్ అది చూడండి. మొన్న బెంగళూరుకి చెందిన కర్ణాటక చెందిన ఒక అమ్మాయి పెళ్ళయి భర్త హ్యాపీగా ఉంది. ఈలోపు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు ఒకడు. వాడు మాయ మాటలు లొంగిపోయింది. భర్త విడాకులు అంటే పెద్ద మనుషులు వచ్చేసి నాకు ఇంక పోతాను వద్దని చెప్పేసి వాడికి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు కలిసి ఒక చోట ఉంటున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఇలా కాదురా బాబు మీ పేరెంట్స్ వచ్చి పెళ్లి చేసుకురా అన్నారు. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆ పేరెంట్స్ ఏమన్నారు, ఒరే చక్కగా పెళ్లి చేసుకుంది, భర్త ఉన్నాడు, అందరికీ తెలిసే జరిగింది పెళ్ళి, అయినా సరే నువ్వు పరిచయం అవగానే వాడిని కాదని నీతో వచ్చింది, రేపటి రోజు నిన్ను కాదని వేరే వాడితో వెళ్ళడానికి గ్యారెంటీ ఏంటి అన్నారు. దాంతో వాడు చేతులు ఎత్తేసాడు. ఇక అమ్మాయి ఇంటికి వచ్చింది, ఆత్మహత్య చనిపోయాను. రైట్. ఇప్పుడు మా మిత్రుడు శివ పెట్టింది మీకు సింక్ అవుతుందని చూడండి. ఆ మొగుడు, రే నన్ను కిడ్నీ అమ్మించేసింది, నేను లివరు హార్ట్ అన్నీ అమ్మించేసిందిరా అన్నట్టుగా. ఎందుకంటే ఈరోజు పశ్చిమ బెంగాల్లో హౌరాలో కలకత్తాకు నియర్ బై ఒక మహిళ తన భర్తను ఎలా నమ్మించిందంటే, ఇదిగో మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, 12 సంవత్సరాల మన పాప మంచి స్కూల్లో చదువుకోవాలంటే ఒక కిడ్నీ అమ్మటం తప్ప ఆల్టర్నేటివ్ లేదు, అండ్ ఆ కిడ్నీ అమ్మటం వల్ల నీకు వచ్చిన సమస్య ఏమీ లేదని చెప్పి నమ్మించింది. ఇక 1 yearగా ఈ కిడ్నీ సంబంధించి మ్యాచ్ అయ్యే విధంగా ఒక పేషెంట్ కావాలి. ఈ మధ్యలో డీల్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. 10 లక్షలకి డీల్ సెట్ అయ్యాలి. 3 నెలల క్రితం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, 10 లక్షల డబ్బు వచ్చింది. సరే నువ్వు రెస్ట్ తీసుకో, ఇక మన కష్టాలు తీరిపోయినాయి అని అన్నా. సరే అని చెప్పి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. 3 నెలల క్రితం ఓ రోజు ఈ మహిళ 10 లక్షల డబ్బుతో పాటు ఇంకా అక్కడ పెట్టినటువంటి రిమైనింగ్ డబ్బు తీసుకుని జంప్ ఎక్కడికి వెళ్ళిందంటే పశ్చిమ బెంగాల్లో బారాస్పూర్ అని చెప్పేసి ఒక ఏరియా, అక్కడ లవర్తో వెళ్ళిపోయాను. ట్విస్ట్ చెప్పిన 1 year నుంచి కిడ్నీ అమ్మడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు కదా. ఎప్పుడైతే ఫేస్బుక్లో ఒకడు పరిచయం అయ్యాడో ఇక అప్పటి నుంచి వాడి దగ్గరికి వెళ్ళటానికి పక్కా స్కెచ్ చేసుకొని మొగుడు చేత కిడ్నీ అమ్మించింది. అదేమంటే కూతురు చదువు కోసం అని చెప్పింది. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి ఇటువంటి వాళ్ళు? పాప ఇంకా అతను మొత్తం ఎత్తుకొని కూతురుని చదివించుకోవాలి, డబ్బు లేదు, కిడ్నీ అమ్మేసుకున్నా. ఇప్పుడు ఆ కిడ్నీ అమ్మిన దాని తాలూకు డబ్బు లేదు, అసలు ఏమైంది ఏంటి మొత్తం వెతుకుతా పోతే చివరికి పలానా చోట ఉందని తెలియదు. పిల్లని తీసుకొని వెళ్ళాడు. అసలు సస్యమేరా అంది, ఎవరితో మాట్లాడినా చెప్పి బిడ్డతో సహా ఎవరితో మాట్లాడినా. ఈ లోపు లవర్గాడు, రే నువ్వెట్టరా దీన్ని చేసుకున్నావు అదేనంటే, లేదు అసలు నీ కిడ్నీ అమ్మింది అదేని అసలు ఏం తెలీదు, తాను సేవింగ్స్ డబ్బు లేదు కష్టపడి సంపాదించుకొని దాచుకుంది, ఆ డబ్బులతో నా దగ్గరికి వచ్చింది, మేమిద్దరు సుఖంగా బతుకుతున్నాం అని చెప్పేసి అన్నారు. పోతారా నువ్వు కూడా, నిన్ను కూడా మొత్తం కింద మీద మొత్తం కోసేసి అమ్మేసిందిరా బాబు నీ కూడా అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కేసు ఫైల్ అయింది, విచారణ నడుస్తారు. ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ మీకు అర్థమైందా? ఏ రిలేషన్ అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకు. చక్కగా పెళ్లి చేసుకుని ఒక మూడుతో ఉంటున్నప్పుడు మరీ దారుణంగా ఆ మొగుడి కిడ్నీలు కూడా అమ్మించేసి ఆ డబ్బుతో ఉంచుకున్నతో లేచిపోయేంత దరిద్రంగా అయితే ఉండకండి. మీ మానాన్ని మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి. ఆ పుట్టిన బిడ్డల్ని ఎలాగైనా కష్టపడి మీ ఆయనే చదివిస్తాడు. అంతే తప్ప మీ శారీరక సుఖం చూసుకుంటూ ఇక్కడ మొగుడిని కూడా మానసికంగా శారీరకంగా ఏకంగా అవయవాలు కూడా అమ్మించేసి దానివల్ల మీరు పొందే సుఖం అనేది ఉంటుందే, అది ఎయిడ్స్ కన్నా ప్రమాదకరం.